వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. ఇక్కడ మనం ప్రెసెంట్ ఈ రోజు ఓజీ సినిమా రిలీజ్ అయింది. ప్రసాద్ ఎంఎక్స్ కాడ ఫ్యాన్స్ అందరూ థియేటర్ లో పూనకాల్లా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే థియేటర్ లో ఫ్యాన్స్ కి మాత్రం ఒక పండగ అని చెప్పొచ్చు. ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకటే దేవుడు, అది పవన్ కళ్యాణ్ అని ఫ్యాన్స్ అందరూ అరుస్తున్నారు. అసలు ఇక్కడ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. హాయ్ హాయ్ బ్రో, ఈ సినిమా చూస్తాడు పిచ్చెక్కిపోతుంది, బుర్ర ఈటెక్కిపోతా ఉంది. ఈ సినిమాకి రావాలని తప్పకుండా తాగాలి. కోటర్ ఆ నరకడం ఏంటి, ఆ కత్తి పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఇలా నడుస్తా ఉంటే ఓజీ రికార్డ్స్ ఇండియా వైజ్ గా ఓజీ రికార్డ్స్ పిచ్చెక్కిచ్చిపోతా ఉంది. అసలు ఏంటి, అసలు పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఈ విధంగా చూడలేదు. కళ్యాణ్ బాబు నా కల్ట్ ఫ్యాన్ చూస్తా ఉంటే పిచ్చెక్కిపోతా ఉంది. అసలు సమ్మర్లో తాగాలి బీజంతో పైకి బయట చేశాడు తమాన్, పిచ్చెక్కిచ్చేసాడు మొత్తానికి. అయితే పిచ్చెక్కిచ్చాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అంటే విలన్ గా క్యారెక్టరైజేషన్ కానీ ఇమ్రాన్ హసీం గారు ఎట్లా అనిపించింది క్యారెక్టరైజేషన్ కానీ? ఏక్ బార్ రాజా అన్నట్టే ఆయన పిచ్చెక్కిచ్చేసాడు మొత్తానికి. అయితే మనకు అదృష్టం రావాలంటే కావాలి లక్ష్మి. ఈ మూవీలో తీసాడు మన ఇమ్రాన్ హస్మి అన్నట్టు పిచ్చెక్కిచ్చేసాడు మొత్తానికి. అసలు ఆయన సుజిత్ గారు ఏంటండి, కళ్యాణ్ బాబుని ఎప్పుడు చూపెట్టని విధంగా ఇలా చూపెట్టేశాడు. ఈ పవన్ కళ్యాణ్ ఇలా చింపేసుకుంటాను గుండెల మీద బొమ్మలు వేసుకున్నాడు బ్రో. బొమ్మలు వేసుకున్నాడు గురు. రెడ్డి గారి పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది? ప్రియాంక మోహన్ గారిది ఎట్లా అనిపించింది? అసలు మామూలు విషయమా? ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ మూవీలో ఎరగదీసింది మన ప్రియాంక మోహన్ అన్నట్టు పిచ్చి లేపేశాడు మొత్తానికి. రికార్డ్స్ అన్ని లేపి పడేశాడు. అసలు ఆల్రెడీ అందులో చిన్న గ్లిమ్స్ ఇచ్చాడు. వాజీ సిటీ అందులో ఉంటాడు మన ప్రభాస్. అసలు మామూలు విషయం కాదు. బాహుబలి హీరో ప్రభాస్ ఇప్పుడు ఇక్కడ రివ్యూ చెబుతున్నాడు హర్ష ప్రభాస్. ఇంకా మెయిన్ లీడ్ యాక్టర్స్ ఎవరో ఉన్నారు అంటే సినిమాలో మెయిన్ లీడ్ అంటే అర్జున్ దాస్ పిచ్చెక్కిచ్చేశాడు. లియో సినిమాలో ఉంటాడు లియో దాస్, ఈ మూవీలో ఎరగదీశాడు అర్జున్ దాస్. పిచ్చిగా ఉంది మొత్తానికి సినిమా. అయితే రక్త చీత బట్ అన్నట్టు ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఆ స్టోరీ వైజ్ గా ఇంకొంచెం కేర్ తీసుకోవాలంటే బాగుంటది అనిపించింది. ఇప్పుడు ఖుషి ఎలా అయితే మనం ట్రెండ్ సెట్ చేసిందో ఒక లవ్ స్టోరీ, ఆయన ఫస్ట్ ఒక లవ్ స్టోరీ చేసి లేదంటే ఒక ఇండస్ట్రీ రికార్డు తిరగ రాశాడు, అదే రేంజ్ లో అయితే ఒక మాస్ సీన్స్ వేసుకుంటే అలా ఒక ఇండస్ట్రీ రికార్డు తిరగడం అనేది దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. బట్ స్టోరీ వైజ్ గా ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే బాహుబలి దగ్గరలో కాదు, బాహుబలి బీట్ చేశారు తెలుగు రాష్ట్రాల్లో. అయితే పుష్ప 2 కానీ చాలా బాగున్నాయి ఎలివేషన్స్. అది స్టోరీ వైజ్ అది అందులో ఏం లేదు, స్టోరీ ఇందులో కూడా స్టోరీ ఏం లేదు. బట్ ఎలివేషన్ చాలా కొత్తగా ఉన్నాయి. ఎందుకంటే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆయన మేకింగ్ అయినా లేదా సుజిగా టేకింగ్ అయినా సరే చాలా బాగుంది. ఫ్యాన్స్ గురించి ఏదైనా చెప్పుకోవాలి, వాళ్ళు ఏ లెవెల్లో ఫ్యాన్స్ ని ఎంజాయ్ చేశారంటే ఆ ఒక్క బిట్ సాంగ్ చెప్పుకోవచ్చు. జానీ ప్లస్ తమ్ముడు అనేది చొక్కాలు చంపుకుంటారు. నైట్ శ్రీరాములు చేసేటప్పుడు అయితే 2-3 చొక్కాలు చంపుకున్నారు. ఆ లెవెల్ ఎలివేషన్ అయితే వాడు సెకండ్ హాఫ్ లో. బట్ ఏంటంటే ఓన్లీ ఫ్యాన్స్ కోసమే తీశారు, ఓన్లీ ఫ్యాన్స్ ని ఎంకరేజ్ చేయడానికి తీశారు, ఓన్లీ ఆయన స్టామినా అని ఆయన స్క్రీన్ ప్లే నుంచి వాడుకోవడానికి తీశారు అనిపించింది తప్ప ఒక స్టోరీ ఒక సినిమా వైజ్ గా అయితే కొంచెం డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. కొంచెం పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి, పోలీస్ స్టేషన్ అసలు ఆయన ఇచ్చి పడేసారు, ప్రాణం పెట్టాడు చేసారు అనిపించింది. బట్ ఏంటంటే ఒక ఫ్యాన్స్ వరకు ఎంత చొక్కాలు చింపుకున్నా సరే ఒక న్యూట్రాలజీ వచ్చేసరికి ఓవర్ యాక్షన్ చేస్తున్న ఫీల్ కానీ లేదంటే ఆరుస్తున్నాడు అన్న ఫీల్ కానీ దాని వరకు చిన్న డిసప్పాయింట్ ఉండొచ్చు. కానీ ఫ్యాన్స్ వరకు అయితే ఎక్కడ 1% కూడా ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. ఇంకొక 10 years అయితే సినిమాని గుర్తుపెట్టుకుంటారు. ఆ లెవెల్ ఎలివేషన్స్ పడ్డాయి. అనిపించింది ఓజస్ గంభీర. ఈ సినిమాలో ఫైట్లు మొత్తం గంభీరంగా ఉన్నాయి, ఈ సినిమాలో డైలాగులు గంభీరంగా ఉన్నాయి, ఈ సినిమాలో బీజిఎంలు తమనన్నా ఏందన్నా బీజిఎంలో గాంభీరంగా ఉన్నాయన్న. డైరెక్షన్ సుజిత్ నీ రుణం మేము ఈ జనంలో తీర్చుకోలేమంతే. పవన్ కళ్యాణ్ నుంచి మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అది అందరికి ఫ్యాన్స్ కి ఇచ్చేసాడు అంతే. ఆ ఫైట్లు పోయా సినిమా ఎలా ఉన్నా పర్లా, ఫైట్లు మాత్రం ఒక జాని ఒక పంజా ఈ సినిమాలు అన్నింటినీ దాటేసింది అంతే. పక్క దేశాలతో పోటీ పడుతున్న పోయా ఫైట్లో. కాబట్టి సినిమాలో ఉన్న బీజిఎంలు కానీ ఎలివేషన్ సాంగ్ కానీ అన్నిటికి మించి పవన్ కళ్యాణ్ అన్న చేసిన కష్టం ఆ ఫైట్లు. దీనికి మాత్రం ఏం చెప్పినా ఎలా చెప్పినా ఏమన్నా మాత్రం ఒప్పుకొని తీరాల్సింది అందరూ. దేనికంటే ఆ ఫైట్లు కష్టం కానీ ఆ కత్తులు తిప్పడం కానీ కష్టం. అది బాబా ఏంది భయ ఆ మార్షల్ ఆర్ట్స్ చేస్తుంటే నిజంగా అసలు ఈ వయసులో కూడా మేము చేయలేకున్నాం అంతే.
కాబట్టి అతను ఆ వయసులో కూడా కష్టపడి చేస్తున్నాడంటే ఇది నిజంగా అసలు గ్రేట్. అసలు సుజిత్ గారి డైరెక్షన్ అయితే అసలు వేరే లెవెల్. అంటే సాహో సినిమా లెవెల్లో పోయిందంతే. సాహో సినిమా మించి ఉందన్నమాట. కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీసాడు కాబట్టి ఇంక నుంచి ఆయనకి వరుసగా సినిమాలు అంతే. ఆయనకి ఒక్కొక్క సినిమా 1000 కోట్ల పైన అంతే. ఆయనకి ఇంక నుంచి బడ్జెట్లు 1000 కోట్లు పెట్టి చేస్తారు అంతే అందరూ. కాబట్టి సుజిత్ గారికి అయితే లైఫ్ మారిపోయింది. వీళ్ళందరూ తమిళ యాక్టర్లు చేసిందంతా బాగానే ఉంది. అర్జున్ దాస్ అనే అతను వాయిస్ గానే అతను కూడా గంభీరంగానే ఉంటుంది. అందరూ చేశారు బాగానే. అతను కూడా బాలీవుడ్ అతని పేరు ఏదో ఇమ్రాన్ హస్మిన్ కి ఆయన రొమాన్స్లకి ఆయన యాక్టింగ్ కి కామెడీకి నేను పెద్ద ఫ్యాన్. నేను ఆయన పాటలకి ఆయన సాంగులకి డాన్సులకి విలన్ గా కొద్దిగా చాలలేదు. ఆయన ఇంకెవరైనా గంభీరంగా పెట్టుంటే బాగును. విలన్ గా పెట్టాడు కానీ స్మార్టెస్ట్ గా క్లాస్ గా ఉన్నాడు అతను. ఇంకొద్దిగా పెట్టుంటే బాగుందని మాకు అంతే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంతా ఫైట్ కష్టం, అది తట్టుకున్నాడు ఆయన. సావో సినిమాకి లింకబుల్ అన్నారు అందరూ లేదు, అదేం లేదు. అది వేరు ఇది వేరు, అజెట్ అవుద్ది. ఆ సినిమా వేరు. అందులో ప్రభాస్ అన్న కూడా రాబోతుంది. ఆ సినిమా వెయిట్ చేస్తాం, అది కూడా హిట్ అవుతుంది. అంటే రాజాసాబ్ అన్న తీయనా ఓవరాల్ గా 5 అయితే ఇంకా 4.9 అన్న 5 అంతే ఇంకా.